హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆనపకాయతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనకి ఆనపకాయ హెల్త్ రిలేటెడ్ వైజ్ చాలా బెనిఫిట్. డయాబెటిక్ ఉన్న వాళ్ళు వీక్లీ ట్వైస్ తింటే మంచిది. ఇందులో మనకి నీటి శాతమే ఎక్కువ ఉంటుంది కదా. సో మనము దీంతో టేస్టీగా కర్రీ ఎలా చేసుకుంటాం. మా పిల్లలు దీంతో చేస్తే ఉట్టిదైనా తినేస్తారు. అంత టేస్టీగా ఎలా చేయాలి అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనము ఇది అంటే లేతదైతే తొక్కుతోటే వేసేసుకోవచ్చు, లేకపోతే తొక్కు తీసేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, అలాగే ఆనియన్. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ అప్పుడు చూపిస్తాను. అలాగే మనము కట్ చేసుకున్నవన్నీ మనము సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాము. నాకు ఏ కూరగాయలైనా సరే నేను సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇది టమాటాలు ఫస్ట్, తర్వాత పచ్చిమిర్చి, ఈ కరివేపాకు అంతా వాటర్లో ఒకసారి వాష్ చేసిన తర్వాత పక్కన పెట్టి, తర్వాత ఇది చివు పెట్టి కట్ చేసి పెట్టుకున్నవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. పెద్దవి కాకుండా పప్పులో వాటికైతే పెద్దవి బాగుంటాయి, చిన్న చిన్నవి అయితే బాగుంటుంది ఈ కర్రీకి. సో కట్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది నార్మల్గా కాకుండా కుక్కర్లో చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. అంటే బాగా మెత్తగా అయిపోయి టేస్టీగా ఉంటుంది. ముక్కలుగా కావాలనుకునే వాళ్ళు మామూలు ప్యాన్లోనే ఉడకబెట్టుకోవచ్చు. సో నేను కుక్కర్ వేడెక్కింది. సో ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువేం అవసరం లేదు, 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఇందులో ఈ కర్రీ మా పాపకి చాలా ఇష్టము. సో యాక్చువల్గా ఏమంటే దాంట్లో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. ఏమిటంటే అది వేస్తే మా పాప ఇంకా ఈ కర్రీ అంటే ఫస్ట్లో అసలు తినేదే కాదు. సో ఆ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం మూలన సో తను దీన్ని ఫేవరెట్ డిష్ అయిపోయింది అనమాట. సో ఆయిల్ హీట్ ఎక్కింది. ఇంకా మనము ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాము. సో ఆవాలు, జీలకర్ర స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయల ముక్కలు వేసేసుకున్నాము. సో ఈ కర్రీలోకి ఎక్కువ టమాటాలు వేసుకోవాలి మనము. చింతపండు అవసరం లేదు. చింతపండు లేకుండా టమాటాలు ఎక్కువ వేసి ఒకసారి ఫ్రై చేయండి. మనము మామూలుగా అయితే 1 or 2 వేసి ఒకటి వేసి చింతపండు తీసుకొస్తాం కదా, అవసరం లేకుండా మనము కొంచెం బాగా పండిన టమాటాలు ఒక 3 to 4 వేసుకున్నా ఇంకా టేస్టీ చాలా బాగుంటుంది. సో యాజ్ యూజువల్ నేను ఎప్పుడైనా సరే ఆనియన్స్ కూడా టేస్ట్ రావాలని సాల్ట్ యాడ్ చేస్తాను. సో తొందరగా ఫ్రై అయిపోతాయి. కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెము పసుపు ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాము. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా టమాటాలు యాడ్ చేసుకున్నాను. నేను 3 టమాటాలు తీసుకున్నాను పెద్దవి. సో ఇది ఒక 5 minutes మనము మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. బాగా మగ్గిపోతాయి. ఎందుకంటే పసుపు సాల్ట్ వేసాం కాబట్టి దాంట్లో అది పిచ్చుకొని నీరంతా పోతుంది. చెక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకొంచెం మగ్గితే మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే థిక్నెస్ అనేది వస్తుంది. అసలు పిల్లలకి అది బంగాళదుంప కర్రీయా లేకపోతే ఆనపకాయ కర్రీయా అని థింక్ చేస్తారనమాట. ఫస్ట్లో మా పాప అలా చేస్తే తినేది కాదు. సో నేను మళ్ళీ అంటే ట్రై ఆన్ ఇంకా చింతపండు పులుసు వేసిన ఏదో ఒక పొట్టు తినేది, కానీ ఇంకొకటి ఇది అయితే నేను ఒక కాయ తెచ్చుకుంటా
ఒక కాయ తెచ్చుకుంటే మాకు ఈవినింగ్కి సరిపోతుంది అనమాట. సో చపాతీల్లో కానీ అన్నంలోకి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బంగాళదుంప. నేను బంగాళదుంపని యాడ్ చేస్తున్నాను ఇందులో. ఒక్కసారి బంగాళదుంప వేసి ఈ కర్రీ ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంటుంది అనేది. ఇంకా మనం ఏం లేదు, ఇంకా కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఆల్రెడీ వేసేసాం కదా, కారం వేసి ఉప్పు వేసుకొని ఒక 2 అంటే మనకి ముక్కలు కావాలంటే 2 విజిల్స్, కొంచెం మెత్తగా కావాలనుకుంటే 3-4 విజిల్స్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా వాటర్ రిలీజ్ చేస్తూ ఉంది. సో ఇంకా టైం పట్టేటట్లుగా ఉంది. లెట్ ఇట్ కుక్ చేద్దాము. ఆల్మోస్ట్ వాటర్ అంతా పోయింది. ఇంకా మనం ఈ టైంలో ఉప్పు సరిపడా ఉప్పు, కారము, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దానికి సరిపడా కారం వేసుకున్నాము. ఇంకా మనం అల్లం వెల్లుల్లి చింతపండు పులుసు అవేం అవసరం లేదు. జస్ట్ ఏమంటే దీన్ని మనము ఎంత మీడియంలో పెట్టి ఉడకపెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మెయిన్ అందులో కూడా వాటర్ అనేది పోవాలి. పోయిన తర్వాత ఇంక ఈ టైంలో మనము ఉప్పు కారం వేసుకుంటే ఇంకా దీంట్లో మనకు సరిపడా వాటర్ పోసుకొని 2 to 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్.